RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగాడి ఇండియన్ దాబా దగ్గర గుంతలు పడిన రోడ్డును బాగు చేయాలని, రోడ్డుపై పారుతున్న మురుగునీరును తొలగించాలని సిపిఎం వికారాబాద్ జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగాడి పొయ్యేదారిలో ఇండియన్ దాబా వద్ద మురుగునీరు రోడ్డుపై పారుతూ గుంతలమయమైంది. ఇప్పటికే అక్కడ దారిలో పోతున్న ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురై బైకులపై నుంచి కింద పడుతూ ఇప్పటికే అనేక మంది చనిపోయారు. కాలు చేతులు విరిగిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతూ ఉన్న జిల్లా కలెక్టర్ కి, మున్సిపల్ అధికారులకు, R&B అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ కి సమాచారం ఇచ్చినా నేటికి స్పందించడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై, నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పేదల ప్రయాణికుల బాధలు పట్టించుకోవాలని ఈ పాలకులు డిమాండ్ చేస్తున్నాం. లేనిచో మున్సిపల్ ఆఫీస్ కు, R&B ఆఫీస్ కు తాళాలేసి నిరసన తెలియజేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ప్రయాణికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మహిపాలు, సిపిఎం పార్టీ వికారాబాద్ జిల్లా కార్యదర్శి. మన వికారాబాద్ నుంచి కొత్తగాడి మోడిపేట పోయే దారిలో ఇక్కడ ఇండియా దాబా కాడ ఇక్కడ గుంత చాలా ఘోరంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటికే ఒక ఆయన లాయరు, ఇంతకుముందు ఒక ఆయన కూడా కానిస్టేబుల్ కింద పడి చనిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దీని మీద కలెక్టర్, మున్సిపల్ అధికారులు వచ్చి చూసిపోయారు. ఎక్కడ వేసే కూడా అక్కడనే ఉన్నది. అంటే ఈరోజు ప్రభుత్వానికి ఎట్లుందంటే మనుషులు చచ్చిపోతే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే నేను 3 సార్లు ఈరోజు మన వికారాబాద్ కలెక్టర్ గారితో మాట్లాడిన, ఫోన్ చేసిన. ఖచ్చితంగా దీన్ని మంచి చెప్పినప్పుడు నాకు లేదు, 3 గంటలు అవుతుంది ఫోన్ చేసి. కాబట్టి ఈరోజు దున్నపోతుంది వాన ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకర్ గారు అవసరమైతే R&B అధికారులు చెప్తామో, మున్సిపల్ అధికారులు చెప్తే ఎవరు చెప్తామో చెప్పి తక్షణమే దీని మీద మొత్తం డాంబర్ వేసి బాగు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పైనుంచి ఇక్కడ దాబా ఉంది, పైనుంచి దాబా నీళ్లు మిగతా ఊరు నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి కిందికి వస్తున్నది. ఆ నీళ్ళ వల్ల ఉన్న గుంత కూడా మొత్తం ఖరాబ్ అవుతున్నది. ఇక్కడ ఉన్న జనాలకు కూడా, వ్యాపారవేత్తలు కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పోదామంటే కూడా బండ్లు పోయే వాళ్ళు కూడా ఇప్పుడు పొద్దున కూడా వేరే 2-3 ఫ్యామిలీలు కింద పడి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. తక్షణమే మున్సిపల్ అధికారులు, మన జిల్లా కలెక్టర్ గారు, స్పీకర్ గారు స్పందించి ఖచ్చితంగా దీన్ని బాగు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీన్ని అవసరమైతే ఇక్కడనే రోడ్డు మొత్తం ప్యాక్ చేసి ఇండియా కూర్చొని ఈ రోడ్డు బాగు చేసే వరకు మేము ఆందోళన చేస్తామని సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకేనా? ఒక ఫోటోది, ఒక ఫోటోది అందరూ